शिवादि श्री गुरुभ्यो नमः। त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ओम नमः शिवाय। शिवाय गुरवे नमः। కైలాస మానస సరోవర యాత్రలో భాగంగా విశేషమైనటువంటి సత్సంగాలు, అలానే నది దగ్గర అంటే కైలాస పర్వతం మనకి మౌంట్ కైలాస్ కనిపిస్తూ ఉండగా సరైనటువంటి ఒక ప్లేస్ను చూసుకొని మీకు గురువు ఎవరైనా ఉండి మంత్ర అనుష్ఠానం ఇచ్చినట్లయితే అక్కడ జపం చేసుకోవచ్చు. అలాగే అక్కడ హోమం చేసుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు, మంచి ధ్యాన స్థితికి వెళ్ళవచ్చు. ఎందుకంటే ఏ రకమైనటువంటి పొల్యూషన్ ఉండదు, ఏ రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉండవు. ఎందుకనంటే అది మన ఈ జగత్కే పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులు. పిల్లల యొక్క క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలనుకునేటటువంటి ఆ క్షేత్రంలో మనం ఏం చేసినా కూడా అక్షయమవుతుంది అని అంటారు. అంటే మీరు నమశివాయ అని ఒక్కసారి అని అంటే అది 1,00,000 పర్యాయములు అన్నటువంటి శక్తిని మనకి ఇవ్వడం జరుగుతుంది ఆ పరమేశ్వరుడు. అందువల్ల అక్కడికి వెళ్ళి కూడా మనం ఇంటి దగ్గర ఉండినట్లుగా ఇంటి దగ్గర విషయాలు మాట్లాడుకోకుండా అక్కడికి వెళ్ళి శివనామం, శక్తినామం తప్ప వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి మనం ఎనర్జీని ఎలా తీసుకోవాలి, ఏ రకమైనటువంటి అనుభూతిని పొందాలి, ఏ రకమైనటువంటి శక్తి వల్ల నాకుండేటటువంటి పాపాలన్నీ పోయి, కర్మలు పోయి, మంచి కర్మని, మంచి యొక్క శక్తిని అక్కడి నుంచి నేను ఎనర్జీ లెవెల్స్ని తీసుకురావాలని మనం గనుక అక్కడ తపస్సు చేసినట్లయితే, అలాగే సత్సంగం, మంచి మాటలు ఆడుకోవడం, శివుడి గురించి, శక్తి గురించి కొన్ని విషయాలు మనం అక్కడ తెలుసుకుందాం. మనం అక్కడ హోమం చేసుకోవచ్చు, అలాగే అభిషేకం చేసుకోవచ్చు. ఇలా ఒకటి కాదు, మనం అన్నీ కూడా అక్కడ ఒక శక్తి కేంద్రం, సాధన కేంద్రంగా అక్కడ చూసి అక్కడి నుంచి వచ్చేటటువంటి ప్రతి ఎనర్జీని మనం ఎలా రిసీవ్ చేసుకొని మనలో ఉన్నటువంటి చక్రాన్ని క్లీన్ చేసుకొని వచ్చేటప్పుడు పుణ్యం మూట కట్టుకొని వచ్చినట్లయితే మీ వంశం అంతా కూడా తరిస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడంతా కూడా శివుడి యొక్క తత్వం, శివుడి యొక్క మనసు అయిపోవాలి. ఎందుకనంటే అహం బ్రహ్మస్మి, నేనే శివుణ్ణి. మనకి మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేసినప్పుడు మనకి న్యాసం చేస్తాం. రుద్రాభిషేకం అనగానే పాలు, పెరుగులు, తేనె పోసేయడం కాదు. అక్కడికి మనం శివ స్వరూపంగా మారితేనే శివుడికి అర్చన చేసేటటువంటి అవకాశాన్ని ఆ రుద్రుడు మనకి అనుగ్రహిస్తాడు. రుద్రా అని ఒక శబ్దం చాలా పెద్దది. ఈ బ్రహ్మాండం అంతా కూడా రుద్రమయం, శివమయం, జ్ఞానమయం, తత్వమయం. ఆయన్ని గనుక మనం ఆరాధన చేస్తే లక్ష్మి అనుగ్రహం, సర్వమంగళకారకుడు, ఎప్పుడు నిత్యం మంగళకరంగా కనిపించే విధంగా ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించిందే శివుడు. కుబేరుడికైనా, లక్ష్మీదేవికైనా కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చింది పరమేశ్వరుడే. ఆయన ఒక్కసారి గనుక విభూతిని ఇలా ఇస్తే అది సర్వైశ్వర్యములుగా మనకి అనుగ్రహించింది అని అర్థం. కానీ మనలో ఏ రకమైనటువంటి త్యాగబుద్ధి ఉంది, ఏ రకమైనటువంటి స్థితి ఉంది అనేది శివుడు పరిశీలన చేసే మనకి ఆ శక్తిని ఇవ్వడం జరుగుతుంది. కేవలం మనం అక్కడికి వెళ్ళినప్పుడు కానీ, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా భగవంతుడిని కనుక ఆరాధన, శ్రద్ధ, భక్తి, మనసు ఇవన్నీ కూడా భగవంతుడి మీద పెడితే భగవంతుడు మనని అనుగ్రహిస్తాడు. ఏదో నామకే మార్తన మనం గనక చేస్తే మాత్రం అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు. మనం భగవంతుని భావనాపూర్వకంగా ఆరాధన చెయ్యాలి. అక్కడ పరమేశ్వరుడు
కొలువు తీరాడని మనం చెయ్యాలి. అంతే తప్ప యాదృచ్ఛికంగా మనం వెళ్ళాం కదా ఏదో చెయ్యాలి, లేకపోతే అలా కాకుండా ప్రతి ఒక్క విషయంలోని కనుక మనం ఇన్వాల్వ్ అయ్యి ఆ అవకాశాన్ని మనం ఎలా యూస్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి మనం ఆధారపడి ఉంటుంది కనుక అక్కడ కనుక మంచి సత్సంగాలు, హోమం, పూజ, ధ్యానం, ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నామో అక్కడ మనం కూడా తెలుసుకోవచ్చు. మనం వెళ్తున్న ప్రయాణం ఆగస్టు 25వ తారీఖున ఇక్కడ ప్రారంభమవుతాము. అక్కడ పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు కూడా మనం శివుడి యొక్క ప్లేస్లోనే మనం ఉంటాము. కైలాస మానస సరోవర యాత్రలో ఇంకొక విశేషంగా చెప్పవచ్చు. మనం కాశీలోను, గయలోను, అలాగే రకరకాల ప్లేసుల్లో మనం పితృ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అక్కడ కూడా వాళ్ళ యొక్క పేర్లు చెప్పు కనుక తిలతర్పణం చేసినట్లయితే కూడా మంచి ఫలితాన్ని అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మనకు ఒక రకమైనటువంటి అవకాశం కూడా ఉంది. మీలో ఎవరైనా కూడా అక్కడ తిలతర్పణం అయితే చేసుకోవచ్చు. ఆ యొక్క తర్పణం చేయడం వల్ల ఉత్తమమైనటువంటి గతులు పొందుతారని, ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్తారు పితృదేవతలు. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పితృదోషాలు ఏవైనా ఉన్నా కనుక అక్కడ పోతాయని కొన్ని పురాణాలు చెప్పబడుతున్నాయి. ఈ కైలాస మానస సరోవర యాత్ర మనకి ఆగస్టు 25లో ప్రారంభమవుతుంది. పౌర్ణమిలో అక్కడే ఉంటాము. అయితే ఈ కైలాస మానస సరోవర యాత్రలో భాగంగా ప్రతిరోజు ఒక విశేషంగా ఒక విశేష దర్శనం, విశేషమైనటువంటి అనుభూతి, ఎక్స్పీరియన్స్ని కూడా మనకి కలెక్ట్ చేస్తాడు పరమేశ్వరుడు. అందువల్ల ఆ కైలాస మానస సరోవరాల్లో మనం ప్రతి ఒక్క విషయాన్ని మనతో వచ్చేటటువంటి గైడు లేకపోతే స్వామీజీయో స్పిరిచువల్ గురువు ఎవరైనా ఉంటే వారిని అడిగి మళ్ళీ మీరు తెలుసుకొని అది చక్కగా ఫాలో అయినట్లయితే మీకు యాత్ర అనేది చాలా సావకాశంగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక గ్రూప్తో వెళ్తున్నాము అని అంటే ఆ గ్రూప్ అన్నిటితోని మనం మింగిల్ అయ్యి మనం కనుక ట్రావెల్ చేసినట్లయితే కొంత ఎక్కడైనా కూడా మన ఇంటి దగ్గర ఉన్నట్టు కాదు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ తపన, తాపత్రయం ఉంటే నెగిటివ్ అనేది ఎక్కడా కనిపించదు. పాజిటివ్గా మనం వెళ్ళాలని ఒక కాన్సెప్ట్ మాత్రమే పెట్టుకోవాలి. అన్నీ మనకి ఇంటి దగ్గర అయినట్లు కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా భగవంతుడు కూడా టెస్ట్ పెడతాడు. వీడు తట్టుకోగలుగుతున్నాడా, తట్టుకోలేదా అని చెప్పేసి. అది కూడా కనుక మనం సాధించినట్లయితే శివుడు నీ ముందునే ప్రత్యక్షమైనట్టుగా ఆ మౌంట్ కైలాస్ మనకు కనిపిస్తూ ఉంటుందని చెప్పబడుతూ ఉన్నది. శ్రీమాత్రే నమః.